డాక్టర్ గారు, నేను తరచుగా వేసుల దగ్గరికి పోతూ ఉంటాను. వాళ్ళు పిలిస్తే నేను ఆగలేను. ఇంతవరకు నా ఆరోగ్యం బాగానే ఉంది. వాళ్లతో పోయినప్పుడు ఒకసారి కండోమ్ వాడతాను, మరోసారి వాడను. అయినా నాకు ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే ముందుగా నేను వాడటానికి ఏమైనా బిళ్ళలు ఉన్నాయా? అంటే సెక్స్లో పాల్గొంటాను, బయట వెళ్తే పాల్గొంటాను, కానీ నాకు జబ్బు రాకూడదు, హెచ్ఐవి రాకూడదు. మామూలుగా హెచ్ఐవి కానీ మరొక సుఖవ్యాధులు కానీ రాకుండా ఉండాలంటే కండోమ్ వాడాలి అంటాం. కండోమ్ వాడితే హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, సుఖవ్యాధులు కానీ ఏవి రావండి. కండోమ్ అనేది నిరోధి అనేది ఏ రకమైన సుఖవ్యాధులు రాకుండా నిరోధించేది. అందుకే నిరోధ్ అన్నారు, నిరోధించుట. అది కొంతమంది రెగ్యులర్, కొంతమంది వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళ ఆ టైంలో కండోమ్ ఉన్న జారిపోతుంటుంది. కండోమ్ వాడేవాళ్ళు మాత్రం కండోమ్ వాడుతుంటే వాడేటప్పుడు అది జారిపోతుంటే వెంటనే తీసేయాలి. బయట తీసేసి ఒకసారి సోప్ కడిగేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ అని వేసుకుని అప్పు పాల్గొవాలి. అందుకని ఆ ఎమోషనల్గా నేను ఆగలేను, నేను సేపు ఆపలేను అనుకుని అలా కంటిన్యూ చేస్తే మాత్రం వాళ్ళకి హెచ్ఐవి రావచ్చు, ఎప్పుడైనా బి అని రావచ్చు, ఎప్పుడైనా సి రావచ్చు, లేదా వీడియా సిఫిలిస్ రావచ్చు, గనేరియా రావచ్చు, షాంక్రైటిస్ రావచ్చు. ఎస్టిఐ అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇది దాదాపు 50 రకాలు ఉన్నాయి. ఎస్టిఐ 50 రూపాయలు ఉన్నాయి, 50 రకాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఏదోటి అటాక్ అవ్వచ్చు. అంచేత తప్పనిసరిగా కండోమ్ వాడి తీరాలి. వీటన్నిటి రక్షణ 100% ప్రొటెక్షన్. కానీ చిరిగిపోయినా, ఊడిపోయినా, జారిపోయినా వ్యాధి రావడానికి అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం వీటన్నిటిలోనూ ఒక్క జబ్బుకు మాత్రం ప్రొటెక్షన్ ఉందండి, ఒక్కదానికి. అది హెచ్ఐవి. హెచ్ఐవి రాకుండా ప్రెప్ ట్రీట్మెంట్ అని ఉంది. ఎవరైతే రెగ్యులర్గా వేసలతో పోతుంటారో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు వేసరి పోయినా పోకపోయినా సరే ప్రతిరోజు ఒక నిర్ణీత టైంలో, ఉదయమో మధ్యాహ్నమో రాత్రి కూడా ఒక ప్రత్యేక టైంలో వేసుకుంటే రోజు రాత్రి పడేయాలి, వేసుకుంటే రోజు మధ్యాహ్నం, లేదా రోజు ఉదయం పడేసుకోవాలి. టెనోఫెవిర్ ఎంటెస్ట్ పెన్ను కాంబినేషన్ బిళ్ళ రోజు ఒకటి వాడుతుండమే. వాళ్ళు ఎంతకాలం వేసలతో కాంటాక్ట్ పెట్టుకుంటారో అంతకాలం అది వేసుకోవడం. కండోమ్ వాడాలి. కండోమ్ దేనికోసం? సిఫిలిస్, గనేరియా, షాంక్రైటిస్, గ్రానులోమా ఇంగవైలే ఇలాంటివి రాకుండా నిరోధించడానికి. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అవి రాకుండా. అలాగే క్లామిడియల్ ఇన్ఫెక్షన్స్, ట్రైకోమోనస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రకరకాలు ఉన్నాయి కదా. చెప్పే కదా 50 రకాలు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అవి రాకుండా నిరోధించుకోవడం కోసం. అంచేత కేవలం ప్రెప్ ట్రీట్మెంట్ అనేది అంటే టెనోఫెవిర్ ఎంటెస్ట్ కాంబినేషన్ కేవలం హెచ్ఐవి ఒక్కదానికే. కానీ వేసుల దగ్గరికి పోయేవాళ్ళకి ఒక హెచ్ఐవి కాదు, ఏ జబ్బైనా రావచ్చు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, అన్ని జబ్బులు ఉంటాయి వాళ్ళ వేసుల దగ్గర. ఎందుకంటే చాలామంది కండోమ్ లేకుండా కలుస్తారు. ఆ జబ్బులన్నీ వాళ్ళకి అందించేస్తారు, వాళ్ళు ఇంకోటికి వడ్డిస్తుంటారు. అందుకని తప్పనిసరిగా ఇవే కండోమ్ వాడాలి. అలాగే ఎట్టి పరిస్థితులైనా ఒకవేళ అది జారిపోయినా ఇంకోటైనా కొద్ది ప్రొటెక్షన్ కోసమని టెనోఫెవిర్ ఎంటెస్ట్ కాంబినేషన్ బిళ్ళ వేసుకుంటే ప్రెప్ ట్రీట్మెంట్ వాడితే హెచ్ఐవి నుంచి రక్షణ ఉంటుంది. అది ఒక్కటే రక్షణ, మొత్తానికి కాదు, ఆ ఒక్కదానికి రక్షణ. అలా చేసుకోవచ్చు. కానీ కండోమ్ ఒక్కటే 100% రక్షించేది, అదే సక్రమంగా వాడితేనే. అంచేత వీరి వరకు నాకు రాకుండా ఉండాలి అంటే మాత్రం వెళ్ళకుండానే ఉండాలి.
వెళితే మాత్రం ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.